DNA టెస్ట్ ద్వారా బేబీ. ఎవరెవరు DNA టెస్ట్లు కావాలంటారు? నాకు ఇప్పటివరకు శాంతి నేను జనవరిలో ల్యాండ్ అయినప్పటి నుంచి 4 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఆల్మోస్ట్ ఏప్రిల్ వరకు కూడా ఫస్ట్ 12 months నా పేరు చెప్పింది బేబీ కడుపులో పడ్డప్పటి నుంచి. అంటే నేను 2022 సెప్టెంబర్లో వచ్చాను, 1 week కోసం వచ్చాను. వాళ్ళు రప్పించారు 19వ తారీఖు నుంచి 25వ మీరు చెప్పినారు. రప్పించారు వాళ్ళు ఇక్కడికి. వెళ్ళిన కొద్ది రోజులకి ఐఎమ్ కన్సీవ్డ్ అన్నారు వాళ్ళు. వెరీ గుడ్ అనుకున్నాను. కానీ నిజానికి నాకు దెర్ ఇస్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్ బికాస్ ఐ డెంట్ హ్యావ్ ఎ కంప్లీట్ ఇంటర్ కోర్స్. రీజన్ ఈజ్ ఐ విల్ బీ ఇన్ అమెరికా ఫర్ నెక్స్ట్ 3-4 years బికాస్ ఐ వెంట్ ఫర్ PhD. నేనేం చెప్పినంటే వద్దమ్మా ఇప్పుడు ప్లానింగ్ లేదు. సరే అనుకొని సో సంథింగ్ వెంట్ లైక్ దట్. నేను వెళ్ళిన తర్వాత అమ్మాయి ఫోన్ చేసి నేను కన్సీవ్ అయ్యాను. నేను ఐ రేజ్ ఎ జెన్యూన్ క్వశ్చన్, హౌ కమ్ శాంతి మనం కంప్లీట్గా పాల్గొనలేదు కదా, అంటే హౌ డేర్ యూ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ లైక్ దిస్, ఎట్లా అడుగుతావు నువ్వు, ఎంత ధైర్యం ఒక భార్యను ఒక భర్త అడిగే క్వశ్చన్ అయితే చేసింది నేను, పాల్గొన్నది నేను, నాకు తెలుసు కదా, ఎంత ధైర్యం నీకు ఆ క్వశ్చన్ అడగనికి. సరే సారీ అయిపోయింది, ఐఎమ్ సారీ, నాకు డౌట్ అడిగాను. తర్వాత నేను గూగుల్ సెర్చ్ చేసి దెర్ ఈజ్ ఎ ఛాన్స్, అంటే తను కూడా అనింది దెర్ ఈజ్ ఎ ఛాన్స్ అండ్ షీ ఆల్రెడీ డిడ్ సమ్ రీసెర్చ్, ఐ డోంట్ నో, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ దేర్ సమ్ డ్రాప్స్ మే గో. ఓకే నేను కూడా అదే కనుక్కున్నాను. ఐ వాస్ సైలెంట్. దట్స్ నాట్ మై అబ్జెక్టివ్ టు క్వశ్చన్. మీకున్న డౌట్ మళ్ళీ మీరు చెక్ చేసుకొని ఓకే ఇది అయ్యుండొచ్చేమో అని భావించారు. ఓకే మరి అయ్యుండొచ్చు కదా. అయ్యుండొచ్చు సార్. అదే నాకు ఇప్పుడు అందుకే నేను కూడా DNA టెస్ట్ రెడీ అంటున్నాను సార్. ఓకే అంటే మీరు డేట్స్ మెన్షన్ చేస్తున్నారు అంటే 8 నెలల ముందుగా 8 నెలలకే బిడ్డ ఎట్లా పుడతాడని, లేకపోతే 8 నెలల ముందుగా బిడ్డ ఎట్లా పుడతాడని. నేను సెప్టెంబర్లో వచ్చిపోతే బాబు ఏప్రిల్లో పుట్టాడు. అప్పుడు సెప్టెంబర్లో వచ్చిపోతే బాబు నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో పుట్టాడు. ఓకే అంటే సెప్టెంబర్ 7 months అవుతుంది. ఓకే సో నేను నిజానికి నాకున్న బిజీలో నేను అది కూడా ఆలోచించలేదు. హానెస్ట్గా చెప్తాను, ఐ స్వేర్ నేను అది కూడా ఆలోచించలేదు. నా బేబీ అయిన మూడ్లో ఉన్నాను నేను. ఓ మేబీ ఐ డోంట్ నో. నాకు ల్యాండ్ అయిన తర్వాత అంటే ఈ క్వశ్చన్ రైజ్ చేసినప్పుడే శాంతికి డౌట్ వచ్చింది. ఈయన నేను అడిగిన జెన్యున్ క్వశ్చనే, తనకు డౌట్. నేను అనుకోవడం శాంతి ఆ బేబీ నా అకౌంట్లో వేయాలని ట్రై చేసిందేమో బహుశా. నేను వచ్చిన తర్వాత అడిగితే అమ్మాయి అంటే వచ్చే ముందు IVF అందరికి చెప్పింది. అంటే హానెస్ట్గా ఫస్ట్ 12 months నా బేబీ అని చెప్పింది. కన్సీవ్ అయినప్పుడు ఆ డేట్ నుంచి బేబీ పుట్టిన 3 నెలల వరకు నా బేబీ అని చెప్పింది. ఆల్మోస్ట్ 12 months. ఇక నేను ఒక 2-3 months డిసెంబర్లో ఇండియాకి వస్తాననగా, డిసెంబర్ ఆర్ జనవరి దిస్ ఇయర్, డిసెంబర్ ఆర్ జనవరి ఇండియాకి వస్తాననగా 3 months ముందు నుంచి IVF అని చెప్పడం దాన్ని నేను చెప్పట్లేదు, ఎందుకంటే నా బేబీ నేను అనుకుంటున్నాను. తను షీ హర్ సెల్ఫ్ కేమ్ ఫార్వర్డ్ అండ్ టోల్డ్ టు ఆల్ ద పీపుల్ ఫ్రెండ్స్కి నేను IVF చేసుకున్నాను, మదర్ అంటే నాకు ఇష్టం లేదు. నేను ఐ వాస్ షాక్డ్. పిల్లడు పుట్టాడు 3 నెలలు అయిపోయింది, ఇప్పుడు చెప్పడం ఏంటి IVF చేసుకున్నాను, ఎందుకంటే మదర్ ఇండియాకి వస్తున్నాడు కాబట్టి. అది నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. మేబీ ఐ బి రాంగ్ ఆల్సో. IVF చెప్తే నేను శాంతిని క్వశ్చన్స్ ఏంటి మీరు నవ్వుతున్నారు, మీకు నవ్వుగా ఉందా? నవ్వుగలేదు కదా సార్. అంటే ఐ వాస్ షాక్డ్. అండ్ సార్ నేను అంటే నేను అలవాటు అయిపోయింది సార్. నాకు ఈ 7 నెలల్లో దీన్ని ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నా పరిస్థితి ఎలాగుందంటే నా లైఫ్ ఒక ఎగతాళి అయిపోయింది అందరికీ. ఓకే నా జీవితమే ఒక ఎగతాళి అయిపోయింది. నేను చాలా కష్టపడిపోయి వచ్చాను సార్, చాలా కష్టపడిపోయి వచ్చాను. ఓకే అది డిబేట్ చేద్దాం. అయితే మీరు వచ్చిన తర్వాత మీకు డౌట్ వచ్చింది. మీకు డౌట్ వచ్చిన తర్వాత మీరు 12 నెలల తర్వాత IVF అన్నారు. IVF అన్న తర్వాత మీకు ఎందుకు డౌట్ వచ్చింది? తను IVF తను చెప్పింది. తను చెప్పిన తర్వాత సరే IVF అనుకున్నామమ్మా, నాకు డాక్యుమెంట్స్ చూపించు అన్నా నేను. ఎందుకు వచ్చింది మీకు డాక్యుమెంట్స్ చూపించమన్న డౌట్ ఎందుకు వచ్చింది? IVF భర్త లేకుండా చేయరు సార్. 100% భర్త. నేను ఆల్రెడీ ఐ డిడ్ రీసెర్చ్ ఇన్ అమెరికా. ఓకే ఇండియాలో మరీ కష్టం, అమెరికాలో చేస్తారో నాకు తెలియదు కానీ ఇండియాలో మరీ కష్టం. ఓకే హస్బెండ్ లేకుండా చేయరు నాకు పక్కా తెలుసు. ఈ అమ్మాయి IVF అని చెప్తా ఉంది. నాకు నవోదయలో నాకు చదువుకున్న డాక్టర్స్ ఫ్రెండ్స్ తోటి అడిగాను. అడిగితే హస్బెండ్ లేకుండా, హస్బెండ్ ఇంపోర్టెడ్ అయితే విత్ ఈస్ డిక్లరేషన్ పర్మిషన్ అన్నోన్ డోనర్స్ తీసుకొని చేస్తారని తెలుసు. ఈ అమ్మాయి IVF ఉంటుంది. వచ్చిన సరైన అయింది అయింది. నేను డిసెంబర్లో ఇండియాకి వస్తున్నాను, నాకు IVF డాక్యుమెంట్ చూపించు అన్నాను. సరే అనింది.